జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు బంధించేలోపు జస్ట్ మిస్ అయింది. దేవరపల్లి గోపాలపురంలో పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 60 మంది సిబ్బంది తోటను చుట్టుముట్టి బాంబులతో పులిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. మత్ ఇంజెక్షన్ ఇచ్చి బంధించాలని కూడా వ్యూహాన్ని రచించారు. ఈ కంప్లీట్ ఆపరేషన్ లో కీలక సమయంలో డ్రోన్ ఛార్జింగ్ అయిపోవడంతో పెద్ద పులి తప్పించుకుంది. కరిచర్లగూడెంలోని బాపనమ్మ చెరువు వైపు పులి వెళ్లిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. పాదముద్రలు డ్రోన్ల సహాయంతో పులి సంచారంపై నిఘాను ఉంచారు. కీలక దశలో అక్కడ డ్రోన్ బ్యాటరీ అయిపోవడం కారణంగా పులిని బంధించే ఆ కొన్ని సెకండ్స్ గ్యాప్ వల్ల పులి మళ్ళీ ఇటు కనిపించకుండా పోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, పులిని బంధించే ఆపరేషన్ లో కరెక్ట్ టైం కి డ్రోన్ ఒక్క డ్రోన్ వాడారా? అదే కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సాగర్? గుడ్ మార్నింగ్ రోహిత్ అండ్ సర్తాజ్. అక్కడ పులి భయంతో గ్రామస్తులు కనీసం నిద్రపోవటం లేదు. ఇప్పటికే ఒక దూడని చంపింది. మనకి ఇప్పుడు అందుతున్న అప్డేట్ ప్రకారం మరో దూడని చంపి గుడిగూడెం సమీపంలో మరో దూడని చెప్పి కరగపాడు రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. అయితే పులిని బంధించాలని కొంత అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాంబులు పెట్టి కొంత బెదిరిస్తే అది తోటలోండి బయటకు వస్తుంది. మరొక పక్క ఈ ట్రాంక్యులైజర్ గన్తో, మత్తిచ్చే గన్తో రెడీగా ఉంటాడు. ఆ పులిని షూట్ చేస్తే అది మత్తు వచ్చి పడిపోతే వెంటనే దాన్ని బోన్లో బంధించి జూకి తీసుకెళ్ళాలి. కానీ డ్రోన్కి సంబంధించి ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్యాటరీ అయిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక, కమ్యూనికేషన్ లేక ఆ ఆపరేషన్ కొంత ఫెయిల్ అవడం, వెంటనే పులి కాదు కీలకమైన ఆపరేషన్ చేసేటప్పుడు డ్రోన్ లో ఎంత ఛార్జింగ్ ఉందో ముందే తెలుస్తుంది, ఇండికేషన్ ఉంటుంది. సో ఒక్క డ్రోన్ ఉపయోగించడం ఏంటి? ఛార్జింగ్ లో తక్కువగా ఉన్న డ్రోన్ అక్కడికి ఫ్లై చేయటం ఏంటి? రోహిత్, మీరు అన్న డౌట్ అందరికి వస్తుంది. మీరు అంటున్న డౌట్ ప్రకారం, లేవనెత్తిన అనుమానం ప్రకారం పులిని కాపాడడానికి అటవీ శాఖ అధికారులు 100 ప్రయత్నిస్తున్నారు. అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి పంపే ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు. పులిని బంధించి తీసుకువెళ్లే దానికన్నా కూడా జనావాసాలు దూరంగా పంపించాలన్నదే ఫారెస్ట్ అధికారుల ప్లానా అనేది మనకు ఇప్పుడు డౌట్ వస్తుంది. రైట్ నౌ బాపన్నమ్మ చెరువు వైపు పులి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ కూడా జనసంచారం ఉందా? మరి అక్కడ వాళ్ళకి అలర్ట్స్ జారీ చేశారా? అయితే ప్రస్తుతానికి కరగపాడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళింది. అక్కడ జనసంచారం లేకపోవచ్చు, కానీ పశువులు తీసుకుని వెళ్ళే కాపర్లు ఉంటారు. కొంత అక్కడ కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అడవిలోకి ఏదో ఒక పని మీద వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రమాదాలు ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల్లో అయితే మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు, పశువుల్ని బయటకు వదలొద్దని చెప్తున్నారు. నిన్న ఆల్రెడీ ఒక దూడని చంపింది. ఈ రోజు ఉదయం ఇప్పుడు గుడ్డుగూడెం సమీపంలో చెరువు దగ్గర ఒక దూడని చంపి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది చెప్తున్నారు. సో మరలా ఇప్పుడు పొద్దునంతా కూడా అది రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి బయలుదేరుతుంది. పులికి కాపలాగా అటవీ శాఖ అధికారులు తిరుగుతుంటారు, గ్రామస్తులు భయపడిపోతుంటారు. మరి ఎప్పుడు పట్టుకుంటారు దాన్ని? గత 6 నెలలుగా ఈ ఇబ్బంది ఇటు ఏలూరు జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లాని పెద్ద పులి భయం వణికిస్తుంది. రోహిత్. రైట్ సాగర్.